ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. సో హాయ్ గైస్ ఈరోజు నేను మీకు వాట్సాప్ వెబ్ అంటే ఏంటి, అలానే మన మొబైల్లో ఉన్న వాట్సాప్ని కంప్యూటర్లో ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. వాట్సాప్ వెబ్ అంటే మన మొబైల్లో ఉన్న వాట్సాప్నే కంప్యూటర్లో యూస్ చేసుకోవడం అనేదాన్ని వాట్సాప్ వెబ్ అంటారు. అసలు ఎలా యూస్ చేస్తారు అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇది 2 వేస్గా ఉంటుంది. ఆ 2 వేస్ ఏంటో కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియోకి నేను మీకు 150 లైక్స్ ఇస్తున్నాను టార్గెట్. మీరు ఈ వీడియోని 150 లైక్స్ని రీచ్ అయ్యేలా చేయండి గైస్. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి గుడ్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన గైస్ ఇక్కడ ఫస్ట్ ఒక లింక్ వచ్చింది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. దీన్ని మనము ఎలా స్కాన్ తీసి మన వాట్సాప్ని కంప్యూటర్లో యూస్ చేసుకుంటాం అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ మొబైల్ని ఓపెన్ చేయండి గైస్. మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వాట్సాప్ వెబ్ అని ఉంటుంది. ఆ వాట్సాప్ వెబ్ అని అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిననే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. మీరేం చేస్తారంటే ఇలా స్కాన్ తీసి గైస్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా, సేమ్ ఇలా మనకి వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటే మీరు అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాళ్ళకి ఆటోమేటిక్గా మనం ఎలా టైప్ చేస్తామో అలానే టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది గైస్. ఇంకో వే వచ్చేసరికి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరేం చేస్తారు అంటే కంప్యూటర్లోకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే విండోస్ మీద క్లిక్ చేయండి. లేదు మీది మ్యాక్ అయితే మ్యాక్ మీద క్లిక్ చేసేసి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఆటోమేటిక్గా మీ మొబైల్లోని వాట్సాప్ అనేది మీ కంప్యూటర్లో కూడా డిస్ప్లే అవుతుంది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.